విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ప్రచారాన్ని ఉధృతం చేశారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సంఘటన అనంతరం వెంకటాపురం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని కలెక్టర్, పోలీస్ కమిషనర్ల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో పెట్టిన కేసులపై పోలీసు అధికారులతో మాట్లాడతానన్నారు. తాను ఏదో మొక్కుబడిగా పని చేయబోనని, చేతుల మనిషినని తెలిపారు ఆడారి ఆనంద్ కుమార్. ఎట్టి పరిస్థితుల్లో మీ గురించి నేను పోరాడి, నాతో పాటు బొత్స ఝాన్సీ గారిని కూడా ఆవిడ కూడా పోరాడతారు. మిమ్మల్ని అందరినీ కోరుతుంది, రేపు వచ్చే ఎలక్షన్లో నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ గ్రామస్తులతో మళ్ళీ మాట్లాడతాను. ఇదేదో అయిపోయింది, ఎలక్షన్ ముందు మళ్ళీ రాను కాదు, మళ్ళీ నేను భాస్కర్ గారు వస్తాం, అందరితోని మాట్లాడతాం. ప్రతి ఒక్కల బాధను కూడా మేము మా సొంత మనుషుల బాధగా తీసుకొని తప్పకుండా మేము అవన్నీ కూడా కన్సిడరేషన్లో పెడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే అదే కేసుల గురించి కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇది ఓన్లీ గవర్నమెంట్ తరఫు నుంచి అయితే మనం డైరెక్ట్గా మాట్లాడి చేయొచ్చు. మళ్ళీ అందరినీ ఎవరైతే సభ్యులు ఉన్నారో, ఎవరైతే అందులో కేసుల కింద అదే పేర్లు పెట్టడం జరిగిందో వాళ్ళందరినీ కూడా నేను సిపిగా